హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే 2 days నుంచి చూస్తున్నారు కదా, మన క్రికెట్ అయితే జరుగుతుంది కర్నూలు స్టేడియంలో. సో కర్నూలు స్టేడియంలో వచ్చేసి ఫస్ట్ డే అండ్ సెకండ్ డే మ్యాచెస్ జరిగినాయి. మొత్తం 5 మ్యాచెస్ అయితే జరిగినాయి. ఇప్పుడు థర్డ్ డే అయితే జరుగుతుంది. ఈరోజు కూడా ఒక 3 మ్యాచెస్ ఉన్నాయి. రేపు ఫైనల్, ఇంకా ట్రోఫీ అనేది రేపు ప్రజెంట్ చేస్తారు. ఏ టీం గెలిచింది, ఎవరు గెలిచారు అనేది మీరు డే 1 వీడియో అండ్ డే 2 వీడియో రెండు చూస్తుంటే కనుక మీకు కొంచెం ఐడియా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ డే వచ్చేసి రన్ రాజా టీం అండ్ శివప్ప టీము ఇద్దరు ఆడారు. సో అందులో వచ్చేసి మనకి రన్ రాజా టీం అనేది విన్ అయింది. అండ్ ఫస్ట్ డేలోనే మళ్ళీ కర్నూలు వర్సెస్ ఆదోని, అందులో వచ్చేసి మనకి కర్నూలు టీం విన్ అయింది. అంటే ఇది డే 1 మ్యాచ్. డే 2 వచ్చేసి 3 మ్యాచెస్ జరిగాయి. సో డే 2లో డోన్ వర్సెస్ నందికొట్కూరు. సో అందులో వచ్చేసి మనకి డోన్ అనేది గెలిచింది. మళ్ళా సెకండ్ మ్యాచ్, డే 2లోనే సెకండ్ మ్యాచ్ నంద్యాల వర్సెస్ ఎన్సీ టీమ్. సో ఇందులో వచ్చేసి నంద్యాల గెలిచింది. అండ్ ఎమ్మినూరు వర్సెస్ భాషా, గోకరి భాష అంటారు. సో ఈ టీంలో వచ్చేసి ఎమ్మినూరు గెలిచింది. ఇప్పుడు ఈ గెలిచిన మ్యాచెస్ అండ్ గెలిచిన వాళ్ళు ప్లస్ రిమైనింగ్ ఫస్ట్ డే సెకండ్ డే ఇద్దరు గెలిచిన వాళ్ళు మనకి రేపు థర్డ్ డే ఇప్పుడు ఈరోజు ఆడుతున్నారు. ఈరోజు అయిపోయినాక రేపు ఫైనల్స్ మాట. ఇంకా రేపు ఒక 2 మ్యాచెస్ ఉంటాయి. ఇంకా అది అయిన తర్వాత ఎవరు గెలిచారు ఎవరు ఏంటి అనేది రేపు మనకి ట్రోఫీ అనేది ప్రజెంట్ చేస్తారు. సో రేపు యొక్క ఫైనల్స్కి అండ్ ట్రోఫీ ప్రజెంట్ చేయడానికి మనకి చీఫ్ గెస్ట్లు కూడా వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది మీకు రేపు ఫర్దర్ వీడియోలో రేపు జరగబోయే నెక్స్ట్ మ్యాచ్లో అనేది మీకు చెప్తాను క్లియర్ కట్గా. అండ్ డే 1 వీడియో అండ్ డే 2 వీడియో కూడా చాలా మంది బాగా చూశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నా కానీ నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. బట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం మోటివేషన్గా బాగుంటుంది. మన ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. సో దీన్ని కొంచెం ముందరికి మనం తీసుకువెళ్ళాలి. ఇంకా మంచి కంటెంట్, నెక్స్ట్ రాబోతున్న కంటెంట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో సంక్రాంతి అయిపోయిన తర్వాత మన ఇటు సైడ్ కోనసీమ సైడ్ అయితే వెళ్తున్నాను. సో అక్కడ చైల్డ్హుడ్ మొత్తం అక్కడ గడిచింది. సో అక్కడికి ఆ ప్లేస్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ చాలా లొకేషన్స్ ఉన్నాయి చూడాల్సినవి, చూపించాల్సినవి. సో అక్కడ వెళ్ళాలి. రేపు సంక్రాంతి తర్వాత అనేది అక్కడికి వెళ్తాను, వెళ్ళి షూట్ చేసుకొస్తాను. అండ్ అక్కడి నుంచి కొంచెం దగ్గర నుంచి మనం అటు సైడ్ వైజాగ్. సో ఈ లొకేషన్స్, ఈ షూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్ రాబోతున్న వీడియోస్ అన్నీ కూడా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 500 రూపాయలు సేవైన జ్ఞాపకంకు గుడ్ రన్నింగ్, గుడ్ ఫీల్డింగ్. ఫస్ట్ బాల్ ఫస్ట్ రన్ ఆచూతూచి ఆడుతున్నారు. శివ గారు బౌలింగ్ చేస్తున్నారు. 44 6 నంబర్. వావ్, కూల్. కీపర్ గారు ఏమైనా బ్లౌజులు కావాలా మీకు? వద్దా? ఓకే, దినాకర్ గారు అక్కడ ఉన్నది. కమాన్. వావ్, ఊగు అరసొద్దండి. కమాన్ రా బిడ్డ, కమాన్. ఇక్కడ బాల్ ఉన్నాయి కదా అడిగినండి. కమాన్. అవుట్. గుడ్ బాల్. శివ గారు చాలా చక్కగా బౌలింగ్ చేశారు, చక్కగా బ్యాటింగ్ ఆడారు. శివ గారు చాలా
వెల్ గుడ్ ఆల్రౌండర్ ప్లేయర్, చాలా చక్కగా ఆడుతున్నాడు. రాజు కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నాం మేము, కానీ కెమెరాలు పెట్టలేరు ఇక్కడ. ఎల్ఈడి పెట్టమని పదే పదే అడిగారు, కానీ ఎండ కనపడతలేవని చెప్పి మేము పెట్టలేదు. కావున మీ ఆనందానికి మేము చింతిస్తున్నాం. ఎమ్మిగనూరు నుంచి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి వచ్చినాము. నిన్న చేంజింగ్ ఒక మ్యాచ్ గెలిచినాము, బౌలర్స్ ఎక్సలెంట్గా వేసినాము. ఈరోజు మళ్ళా ఫీల్డింగ్ ఎంచుకున్నాము. బ్యాటింగ్ ఇప్పుడు వెళ్తున్నారు. ఫీల్డింగ్ బౌలింగ్లో రంగ అనేది ఎక్సలెంట్గా బౌలింగ్ వేసినాడు. 3 ఓవర్లు వేసి ఓన్లీ 12 రన్ల 3 ఓవర్లు వేసి 12 రన్లు ఇచ్చినాడు. ఎక్సలెంట్గా ఇక నుంచి మేము గెలాలని ట్రై చేస్తూ ఇంకా బ్యాటర్లని ఉత్సాహంతో పంపించాలని ఇప్పుడు రెడీగా ఉన్నాము. కంపల్సరీగా విన్ చేసుకొని పోవాలని మా ఆశ. గత 10 ఏళ్ళ నుంచి మా అసోసియేషన్ తరఫున ఎవరు ఇట్లాంటి మ్యాచ్లు పెట్టలేదు. మా ప్రెసిడెంట్ గారు భార్గవ్ గారు పెట్టినారు. ఎప్పుడు ఫోటో, పెళ్లి, వీడియో ఇవే ఉండే టెన్షన్స్ ఉండే తొలకి కొంచెం రిలీఫ్గా ఈ సంవత్సరం మాకు మ్యాచ్లు పెట్టినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అన్న ఇది భార్గవాచార్య గారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఓన్లీ ఫర్ కర్నూలు ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్స్ గా పెట్టారు. దాన్ని మరి నెక్స్ట్ టైం వచ్చేసి ఈ రెండోసారి ఇది ఉమ్మడి జిల్లాలుగా క్రికెట్ మ్యాచ్ని నిర్వహిస్తున్నాము. నెక్స్ట్ టైము డిస్టిక్ వైడ్గా కాకుండా స్టేట్ వైడ్గా పెట్టాలని ఆలోచనలో ఉన్నాడు మన భార్గవాచార్య గారు. అందరూ సహకరిస్తే అది కూడా నిరూపించుకుంటాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 6 బాలకు 6 సిక్స్లు కొట్టినందుకు 6,000 రూపాయలు ఇవ్వలేకపోయినాడు. చెప్పు వినిపిస్తుంది. ఈ రోజు రణరాజారన్ గారు బాల్ ఎనికి కొట్టి 3 రన్నులు ఉరికినాడు. తర్వాత ఉరకలేకపోయి మళ్ళీ సింగిల్ తీసుకుంటున్నాడు. కావున ఇప్పుడు ఈ టోర్నమెంట్ ఇతరంగా జరగడానికి కారణమైన ముఖ్య అతిథులు టీజీ వెంకటేష్ గారు, పుల్లెందకొండ రమణ గారు, ప్రింటువల్ రవి గారు, మరియు భార్గవాచారి గారు, మరియు టీం సభ్యులు కెప్టెన్స్ గోకారి గారు, తర్వాత భాష గారు, తర్వాత రణరాజారన్ గారు, తర్వాత రవి గారు, శివప్ప నాయుడు, వీళ్ళ వల్ల పేరు పేరున కర్నూలు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇప్పుడే అట్టి పనులు తెచ్చిన రణరాజారన్ గారు చిన్నవాణి మొఖాన వారి దిగిపోతున్నాడు. త్వరగా మీరు మ్యాచ్ నుండి చెప్పండి, అట్టి పనులు కావాలని తినండి. మీరు రాజు గారు త్వరగా ఫీల్డింగ్ చెక్ చేసుకోవాలి, కాకలో కాక అయిపోవాలి. త్వరగా ఈరోజు 3 మ్యాచ్లు అయిపోవాలి. బాబు తొందరగా ఫీల్డింగ్ చెక్ చేయండమ్మా. అవతల నంద్యాల వర్సెస్ డోన్ వారు వచ్చారు ఇప్పుడే. త్వరగా భార్గవాచారి ఇప్పుడే 6 కొడితే 1000 రూపాయలు. కమాన్ కమాన్ రన్ 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 ప్లీజ్ కమాన్. వావ్ 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 అయిపోయింది. సింగిల్ మింగిల్. శివ గారి ఇక్కడి నుంచి గట్టి మొత్తుకుంటారు, పసుపై మొత్తుకోవచ్చు మీరు. రాజు 6 కొట్టంగా చూడాలని చెప్పి ఎందుకు వస్తున్నారు? బాల్ ముందర కొట్టి వెళ్ళిపోతుంది. కమాన్ కమాన్.
గుడ్ రన్నింగ్ రాజు గారు. 2 runs. 2 run ball. లాస్ట్ బాల్. మీరు కప్పలు కొట్టుకోవచ్చు. కమాన్. వైడ్ బాల్. గవర్నమెంట్ సమ్మర్ తండ్రి వస్తుంది. గవర్నమెంట్ సమ్మర్ ఇది ఇస్తున్నారు మీకు. ఓకే, అందరికి నమస్కారం. మన కర్నూలులో జరగబోయే క్రికెట్ టోర్నమెంట్కి ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలో జరిగే క్రికెట్ టోర్నమెంట్ విషయం ఏమిటంటే, మన కర్నూలులో మన భార్గవ ప్రెసిడెంట్ గారు 2 సార్లు కర్నూలులో లోకల్ వాళ్ళకి పెట్టి 3వసారి ఉమ్మడి డిస్టిక్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. దీనికి మన కర్నూలు అసోసియేషన్ వాళ్ళందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇలాగే అందరూ ఎప్పుడు అన్సీజన్ ఉన్నప్పుడల్లా ప్రతిసారి ఇలాగే టోర్నమెంట్ జరపాలని అసోసియేషన్ సభ్యులకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మొత్తం మ్యాచ్ అయితే ముందు మీకు Day 1 Day 2 అన్ని గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, రేపు ఇంకా ఫైనల్స్ ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ కూడా ఒకసారి మనం చూద్దాం రేపు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Yeah.